కీర్తి సురేష్ కొత్త వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ వీరిలో తనకు బెస్ట్ డాన్సర్ అంటే విజయ్ అని చెప్పింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా చాలా హర్ట్ అయిపోయారు. నిజానికి డాన్స్ కు స్ఫూర్తిగా చిరంజీవినే తీసుకుంటామని ఈ తరం హీరోలు చెబుతూ ఉంటారు. అలాంటిది చిరంజీవి కంటే దళపతి విజయ్ బెస్ట్ డాన్సర్ ఎలా అవుతాడు అంటూ కీర్తి సురేష్ ను ఒక ఆట ఆడుకున్నారు మెగా అభిమానులు. వారి ట్రోలింగ్ ను భరించలేక ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తను విజయ్ సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల ఆయన పేరు చెప్పానని వివరించింది. అయితే అసలు విషయానికి వస్తే నిజంగానే దళపతి విజయ్ చిరంజీవి కన్నా తోపు డాన్సరా? ఈ తరం వారికి విజయ్ స్టెప్పులు నచ్చి ఉండొచ్చు, కానీ మన సౌత్ ఇండియాకు బ్రేక్ డాన్స్ ను దగ్గర చేసింది చిరంజీవిగా చెప్పుకుంటారు. 46 సంవత్సరాల సినీ జీవితంలో చిరంజీవి 156 మూవీలు చేశారు. అందులో 537 పాటల్లో 24,000 డాన్స్ మూమెంట్స్ చేసినట్టు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఉంది. ప్రస్తుతం చిరంజీవి వయసు 69 ఏళ్లు. అయినా సరే కుర్రకారుకు పోటీకి ఏ మాత్రం గ్రేస్ తగ్గకుండా డాన్స్ చేయగల సత్తా చిరంజీవికే సొంతం. ఇక దళపతి విజయ్ వయసు 51 సంవత్సరాలు. అంటే చిరంజీవి కెరీర్ మొదలు పెట్టే సమయానికి అతనికి కేవలం 5 ఏళ్లు మాత్రమే. విజయ్ 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటికైనా చేసిన సినిమాలు 68 మాత్రమే. అందుకు చిరంజీవి కన్నా విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పగానే మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. ఒక స్టెప్పుతో సోషల్ మీడియాను షేక్ చేసే సత్తా చిరంజీవికి ఉంది. కొడుకు రామ్ చరణ్తో సమానంగా ఆయన ఇప్పటికీ డాన్స్ చేయగలరు. చిరంజీవి అంటే ఒక హీరో కాదు, ఒక చరిత్ర. దక్షిణ భారతదేశానికి అదిరిపోయే డాన్సులు అందించిన మెగా హీరో ఈయన. 1990లో డాన్స్ పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది చిరంజీవి మాత్రమే. అతని ఫ్లెక్సీలు థియేటర్ల ముందు నిండిపోయేవి. ఆ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూజలు చేసే డైహార్డ్ అభిమానులు ఎంతో మంది. వెండితెరపై చిరంజీవి డాన్స్ మొదలవగానే థియేటర్లో ఈలలతో దద్దరిల్లిపోయాయి. ఈయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ తరం హీరోలు, దర్శకులు డాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. కీర్తి సురేష్ ఇవన్నీ ఆలోచించకుండా ఒక్క ముక్కలో విజయ్ డాన్స్ బెటర్ అని చెప్పేసింది. తమిళ సినీ అభిమానులను పక్కన పెడితే తెలుగు అభిమానులకు మాత్రం ఇది ఘోరమైన అవమానమే. చిరంజీవి లేకపోతే అసలు డాన్సే లేదు. చిరంజీవి కెరీర్ ను శిఖరాగ్రానికి చేర్చింది అతని డాన్సే. మన తెలుగు సినిమా చరిత్రలో కింగ్ ఆఫ్ డాన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరే మెగాస్టార్. చిరంజీవి డాన్స్ కు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారంటే కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్పులను కాపీ కొట్టడంతో కాకుండా స్టెప్పులను తన స్టైల్లోనే కలిసి చేసేవారు. దీనివల్ల ఆ డాన్స్ మరింత అభిమానులకు నచ్చేది. ఇక దళపతి విజయ్ను కూడా తక్కువ చేయడం లేదు. తనదైన స్టైల్లో అతను కూడా మంచి డాన్సరే. అరబిక్ కుత్తు పాటలో అందరినీ అతని డాన్స్తో ఆకట్టింపజేశారు. చిరంజీవితో పోల్చితే మాత్రం డాన్స్ విషయంలో విజయ్ చాలా నేర్చుకోవాలి.